సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ 1340లోని 5 ఎకరాల భూమిని రక్షించాలని కోరుతూ దేవాదాయ భూరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఉడత మల్లేశం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనాది కాలం నుండి తరతరాలుగా వస్తున్న దేవాలయ భూములను రియల్ మాఫియా కాజేస్తుందని ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న ఈ 5 ఎకరాల భూమి అత్యంత విలువైనదని తెలిపారు. ఈ భూమిని రియల్ మాఫియా కబంధ హస్తాల నుండి కాపాడగలిగితే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసి ప్రతిరోజు 1000 మందికి అన్నదానం నిర్వహించే స్థాయికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కనుమరుగవుతున్న దేవాలయ భూములను రక్షించేందుకు హిందూ బంధువులు, యువకులు, అధికారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రజావాణిలో వెంకటేశ్వర స్వామి 5 ఎకరాల జాగా సర్వే నంబర్ 1340 1340 సిద్దిపేటలో హైదరాబాద్కు బంజారాయిల్ సెట్లను సిద్దిపేటకు మరి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కకే మరి అటువంటి జాగా విలువగల జాగా 180 కోట్ల ఆస్తి వెంకటేశ్వర స్వామిది. దీన్ని కాపాడవలసిన బాధ్యత ధర్మం, న్యాయం అనే మాట్లాడేటోళ్ళ మీద అందరి మీద ఉన్నది. కాబట్టి దయచేసి మరి ఎక్కడ చూడు దేవుని గుళ్ళ జాగలు, పరంపోగులు అంతా కూడా ఖతం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరం కూడా తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడి సాధించుకున్నామో మరి సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామి జాగను ఆ రకంగా అందరం కూడా నాకేంది అనుకోకుండా అందరం కూడా కొట్లాడి ఈ జాగను కనుక సాధించుకున్నట్టయితే సిద్దిపేట నుంచెలే హిందూ ధర్మం కానీ మరి ఇక్కడికించలే మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. మరి నాకేంది అని అనుకుంటా పోతే ఆ కొమరెల్లిది 100 ఎకరాల జాగా మాయమైపోయింది. కూడేలి రామలింగేశ్వర స్వామిది 7 ఎకరాలు అయిపోయింది. అప్సిపూరు కృష్ణుని జాగది 2 ఎకరాలు అయిపోయింది. చేర్యాలలో మన గోపాలకృష్ణ స్వామిది 2 ఎకరాలు కథమైపోయింది. ఈ రకంగా లక్ష్మీనరసింహస్వామి నాచారం 8 ఎకరాలు కథమైపోయింది. ఈ రకంగా మొత్తం జాగాలన్నీ కథం చేస్తూ ఉన్నారు. కాబట్టి సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులందరూ, హిందూ బంధువులందరూ ధర్మం కోసం మాట్లాడేటోళ్ళు, న్యాయం కోసం మాట్లాడేటోళ్ళు అందరూ కూడా సహకరించాలని చెప్పి